నమస్కారం. ఫాము, నాన్ ఫామ్‌కి సంబంధించిన టార్గెట్స్ ఏసీఎల్‌పీలో ఎన్యూమరేటర్ వారీగా రిక్వెస్ట్ పెట్టేటప్పుడు గానీ, అదేగా తర్వాత ఫండ్ అలొకేషనప్పుడు గానీ, ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ గూడా టార్గెట్‌లో రాలేదు కాబట్టి, ఆ టార్గెట్స్ అన్నీ గూడా సీసీ లాగిన్‌లో ఇప్పుడు ఎడిట్ చేసుకోవడానికి వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అది ఎలా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా క్రియేట్ మోటివేషన్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మేము పంపే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అందువల్ల ఇంకా ఎక్కువ మందికి సమాచారం వెళ్ళి అందరూ కూడా ఈ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మీ అందరికీ తెలుసు, సెర్ప్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత సర్వీసెస్లో సిబిఓ సర్వీసెస్, అందులో ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత లాగిన్లో సీసీ గారు లాగిన్ ఓపెన్ చేయాలి. సో సీసీ గారు లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. సో ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, ఏసీఎల్పిలో మనం చేసినటువంటి సర్వేకి సంబంధించిన రిపోర్ట్స్ R14.B ఏసీఎల్పి 2.0 ఫైనాన్షియల్ ఇయర్ 26-27లో R14.B4లో యాక్టివిటీ వైజ్ మెంబర్ వైజ్ క్రెడిట్ ప్లాను, అలాగే సబ్ యాక్టివిటీ వైజ్ మెంబర్ వైజ్ క్రెడిట్ ప్లాన్ ఇవన్నీ కూడా 14.5లో వస్తాయి. సో ఇక్కడ ప్రతి సీసీ గారు మీ వివో వారీగా ప్రజెంట్ ఫామ్కి సంబంధించి నాన్ ఫామ్కి సంబంధించి ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ ప్రకారం రిక్వెస్ట్ పెట్టున్నారా లేదా చూసుకోవాలి. ఇన్ కేసు రిక్వెస్ట్ పెట్టకుండా ఉంటే ఇప్పుడు మనకు ఇదే స్క్రీన్లో చివరిలో మీరు ఒకసారి గమనించిస్తే ఫాము, నాన్ ఫామ్, స్పెషల్ టార్గెట్స్ అని క్లియర్గా ఇక్కడ న్యూ ఐకాను మనకు ఇక్కడ మనకు బ్లింక్ అవుతా ఉంది. ఇక్కడ దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఫాము, నాన్ ఫామ్ లైవ్లీహుడ్ స్క్రీన్ అనేది R1 డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇందులో మెంబర్ ఐడెంటిఫికేషను, అదేవిధంగా గ్రౌండింగ్ డీటెయిల్స్ క్యాప్చర్ స్క్రీను, ఫాము, నాన్ ఫామ్ లైవ్లీహుడ్ రిపోర్టు R1.1, 1.2, 1.3 మూడు మనకు కనిపిస్తాయి. ఫస్ట్ ఎవరైతే లేరో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి కాబట్టి సో ఫస్ట్ మెంబర్ ఐడెంటిఫికేషన్ స్క్రీన్లోకి వెళ్ళాలి. సో స్క్రీన్ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వివోస్, ఆ సీసీ క్లస్టర్లో ఉన్న వివోలన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఒక వివో మనం సెలెక్ట్ చేసుకుందాము. అందులో ఎస్హెచ్జి, ఏ ఎస్హెచ్జిలో మనం ఇప్పుడు కొత్తగా యాడ్ చేయబోతామో సంబంధిత ఎస్హెచ్జి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ మనకు ఏ మెంబర్కి అయితే యాడ్ చేయాలో ఆ మెంబర్కి సంబంధించి యూనిట్ టైప్, ఫామ్కి సంబంధించి ఏ యూనిట్ అయితే ఆ యూనిట్ మనం ఎంపిక చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్లో ఏమేమి యూనిట్స్ మనం ఉన్నాయనేది ఒకసారి చూడండి. మీ మండలాలు బట్టి ఈ టార్గెట్స్ మీకు ఉన్నాయా లేదనేది మీకు క్లారిటీ తెలుస్తుంది. A3 వనము, అగ్రి మోడలు, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ, బ్యాంబూ ఇంటర్వెన్షను, బ్యాంబూ ఇంటర్వెన్షన్ హౌస్ హోల్డ్స్, బ్యాంబూ ప్రాసెసింగ్ యూనిట్, బీఆర్సీ ఇన్పుట్ షాపు, సిఆర్పిఎస్ ఈపీస్, ఫామ్ సిఆర్పిఎస్, డైరీ యూనిట్స్, ఎక్స్ట్రా వెజిటేబుల్స్, ఫిషరీ, సిఏఎస్ అంటే కొరమేన్ చేపలు, ఫిషరీ, సీవెడ్, వాటర్ ప్లాట్స్, మిల్లెట్ కార్డ్స్, మినీ డైరీ యూనిట్స్. మనకు ఏసీఎల్పీలో సపరేట్గా మినీ డైరీ యూనిట్ అనేది కూడా రాలేదు, డైరీ కింద పెట్టాము. ఇక్కడ మనం వాళ్ళు మినీ డైరీ ఎలిజిబుల్ ఉన్న మెంబర్స్ ఉంటే వాళ్ళని ఇక్కడ మనం క్యాప్చర్ చేయొచ్చు. అలాగే మినీ రైస్ మిల్లు, ఎంకేఎస్పి, ఐఎఫ్సి క్లస్టర్లో ఉండే వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్, మొరింగా ప్రాసెసింగ్ యూనిట్స్, అదే మొరింగా ప్రాసెసింగ్ ఏకర్స్, మదర్ పౌల్ట్రీ యూనిట్, హెచ్హెచ్ పర్ యూనిట్, తర్వాత మదర్ పౌల్ట్రీ యూనిట్ హెచ్హెచ్ 250 హౌస్ హోల్డ్స్ పర్ యూనిట్, న్యాచురల్ ఫార్మింగ్ మనకి ఇది కూడా ఏసీఎల్పీలో రాలేదు. ప్రతి వివోలో కనీసం 2 మనకి న్యాచురల్ ఫార్మ్స్ సంబంధించి కనీసం ప్రతి వివోలో 2 ఎకరాలు ఎంపిక చేయమన్నారు కాబట్టి ఆ ప్రకారం ఎవరైతే చేస్తారో చేస్తామో వాళ్ళని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. న్యూ మొరింగా ప్రాసెసింగ్ యూనిట్స్, ఇట్లా ఫామ్కి సంబంధించి రైతు అంగడి, ర్యామ్ ల్యామ్, షేడ్ నెట్స్, తర్వాత షీప్ అండ్ గోటు, వెజిటేబుల్ నర్సరీ ఇవన్నీ కూడా మనకు ఫామ్లో వస్తాయి. మనం ఈ మెంబర్కి ఏ యూనిట్ మనకు ఇక్కడ ఎలిజిబిలిటీ వస్తుందో దాన్ని బట్టి మనం ఎంపిక చేయాలి. అలాగే యూనిట్ టైప్ ఆఫ్ నాన్ ఫామ్లో మనకి
ఏజీఈవై, ఆర్టిజన్ క్లస్టరు, ఛాయ్ రాష్ట్ర, సర్క్యులర్ ఎకానమీ, ఈజీ మార్టు, గోడ్స్, కేఫ్, మెడ్, నెట్వర్క్ కాపీ, ఓఎస్ఎఫ్, పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ, హెచ్ఓఈ, మనకు ఆల్మోస్ట్ తర్వాత పిఎంఎఫ్ఎంఈ సీడ్ క్యాపిటల్, రీసైక్లింగ్ సీడ్ క్యాపిటల్, సెక్టరల్ క్లస్టరు, ఎస్విఈపి, థిక్ షేక్ ఫ్యాక్టరీ, తృప్తి కాంటిను, ఇవన్నీ కూడా నాన్ ఫామ్ సంబంధించిన టార్గెట్స్. ఇవి మనం అక్కడ ఏదైతే పెట్టలేదో ఆ ఏసీఎల్పిలో ఆ యాక్టివిటీకి సంబంధించి ఆ సీసీ క్లస్టర్ 100% టార్గెట్ను ఈ మార్చి లోపల ఎలిజిబుల్ లోన్స్, ఏ లోన్స్ కింద వాళ్ళకి మనం రిక్వైర్మెంట్ ఇప్పించగలుగుతామో ఆ ప్రకారం వాళ్ళకి ఇప్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్లో అమ్మాజీ ఇక్కడ సర్క్యులర్ ఎకానమీ యూనిట్ వచ్చి మనకి మెకానిక్ షాపు, రీవైండింగ్ దీనికి సంబంధించి. సో ఇక్కడ మనకు సర్క్యులర్ ఎకానమీ కింద రీయూజ్, రెడ్యూజ్, రీసైక్లింగ్ ఇవన్నీ కూడా సర్క్యులర్ ఎకానమీ కిందకి వస్తాయి కాబట్టి ఇక్కడ సర్క్యులర్ ఎకానమీ అనేది సెలెక్ట్ చేసి సెలెక్ట్ బటన్ పైన క్లిక్ చేసుకొని మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా మనం సబ్మిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సో సబ్మిట్ చేస్తేనే ఈ విధంగా సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇప్పుడు ఈ మెంబర్కి సంబంధించి సబ్మిట్ అయిపోయింది. ఈ విధంగా ప్రతి సీసీ గారు తన క్లస్టర్లో ఫామ్కి సంబంధించి, నాన్ ఫామ్కి సంబంధించి టార్గెట్స్ అన్నీ కూడా ఏదైతే ఏసీఎల్పిలోకి రాలేదో ఆ బ్యాలెన్స్ మొత్తం కూడా సీసీ లాగిన్లో కంప్లీట్ చేసుకోవాలి. అలాగే వాళ్ళకి యూనిట్ లోన్ ఇచ్చిన తర్వాత మనకి సేమ్ లాగిన్లోనే సీసీ లాగిన్లో ఏదైతే R1.2 ఉందో గ్రౌండ్ డీటెయిల్స్ క్యాప్చర్ స్క్రీన్, ఇది క్లిక్ చేసుకుంటే ఆ సీసీ లాగిన్లో ఎవరి పేర్లు అయితే మనం ఇప్పటివరకు నమోదు చేశారో ఆ గ్రూపులు కనిపిస్తాయి. సో ఇక్కడ ఆ మెంబర్ కనిపిస్తుంది. మెంబర్ ఎదురుగా గ్రౌండ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఆ లోన్ అమౌంట్ ఎంత ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs ఇచ్చుంటే 2 lakhs, సోర్స్ ఆఫ్ ఫండ్, బ్యాంక్ లింకేజా, లేకుంటే ముద్రానా, సిఐఎఫా, ఇంటర్నల్ లెండింగా, పిఎంఈజీపీనా, పిఎంఎఫ్ఎంఏనా, స్త్రీనిధినా, ఉన్నతినా, ఏదైతే అది మనకి స్త్రీనిధిలో కూడా ఎంటర్ప్రెన్యూర్ కూడా ఇస్తారు కాబట్టి ఏ లోన్ ఇస్తే ఆ లోన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఒకవేళ బ్యాంక్ లింకేజ్ ఒకవేళ 2-3 లోన్ రకాలు ఎంటర్ప్రెన్యూర్కి అన్నీ కలిపి ఒకేసారి ఇవ్వాలి కాబట్టి అట్లా ఇస్తే ఇంకొక లోన్ కింద లోన్ అమౌంట్ టోటల్ అమౌంట్ వేసుకొని లెఫ్ట్ సైడు, రైట్ సైడు సోర్స్ వారీగా ఏ ఫండ్ ఎంత ఇచ్చామనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ 2-3 రకాల లోన్లు ఇచ్చుంటే అది కూడా ఎంటర్ చేయొచ్చు. అదేవిధంగా ఒకవేళ ఇంకే స్త్రీనిధి ఇచ్చుంటే స్త్రీనిధి. సో ఈ అమౌంట్ ఏ డేట్లో ఇచ్చాము, ఎంత ఇచ్చాము, ఏ డేట్లో ఇచ్చాము, ఈ రెండు కూడా నమోదు చేసి ఆ మెంబర్కి సంబంధించిన యూనిట్కి సంబంధించిన ఫోటో చూస్ ఫైల్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, అలాగే అప్లోడ్ వీడియో మనకు మినిమం 1 minute లోపల 80 MB ఇచ్చారు. ఇక్కడ మనకైతే మామూలుగా బ్యాంక్ లింకే సైట్లో 20 MBనే ఉంది. ఇక్కడ 80 MB అంటే డీటెయిల్డ్గా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్వాలిటీతో హారిజంటల్లో కెమెరా పెట్టుకొని సెల్లు వీడియో క్యాప్చర్ చేయాలి. ఈ రెండు చేసి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా గ్రౌండింగ్ కూడా ప్రోగ్రెస్ వస్తుంది. ప్రజెంట్ ఈ మెంబర్కి సంబంధించిన గ్రౌండింగ్ డీటెయిల్స్ అంతా కూడా ఇంకా కాలేదు కాబట్టి నేను సబ్మిట్ చేయట్లేదు. సో ఇది గ్రౌండ్ అయిన వెంటనే ఈ ప్రకారం సబ్మిట్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ ప్రాసెస్ చెప్తున్నాను. అలాగే మీరు చేసిన రిపోర్ట్స్ కూడా మనకి ఏపీఎం లాగిన్లోను 14 వస్తాయి. అలాగే సీసీ లాగిన్లో కూడా ఇక్కడే మనకి ఫామ్ నాన్ ఫామ్ రిపోర్ట్స్ కూడా కనిపిస్తాయి. సో ఆ సీసీకి సంబంధించి టోటల్ ఎన్ని వచ్చాయి అనేది ఎన్ని సీసీ వారీగా రిపోర్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మా ఏ టార్గెట్ని ఎంత మీరు ఇక్కడ వెబ్లో ఆప్షన్ కింద చేశారనేది అంతా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో సేమ్ రిపోర్ట్ ఏపీఎం గారి లాగిన్లో వస్తుంది, డిపిఎం గారి లాగిన్లో వస్తుంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఇచ్చిన టార్గెట్ ఈజీగా ఫుల్ఫిల్ చేసుకోవడానికి కంపల్సరీగా ఇక్కడ ఫాము నాన్ ఫామ్ సపరేట్గా మనం చూసుకోవచ్చు. సో ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకొని
ఏసీఎల్పి ప్రకారము అలాగే మనకి ఇచ్చినటువంటి ఫాము నాన్ ఫామ్ టార్గెట్స్ అన్నీ కూడా ఈజీగా అచీవ్ అవ్వడానికి ఉపయోగించుకుంటారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.